मेरचल पुलिस स्टेशन की हुदूद में बुलेट और पल्सर मोटरसाइकिलों की चोरी में मुलविस एक गैंग को मेरचल पुलिस ने गिरफ्तार कर लिया। हफ्ते के रोज मेरचल पुलिस स्टेशन में एसीपी शंकर रेड्डी ने मीडिया को तफसीलात से आगाह किया। एसीपी के मुताबिक गुज़िश्ता एक साल से मेरचल इलाके में हो रही गाड़ियों की चोरियों पर खुसूसी निगरानी रखी गई थी, जिसके नतीजे में हफ्ते की सुबह के LR वेंचर में मुलजिमान को हिरासत में ले लिया गया। इस कार्रवाई में 13 बुलेट बाइक्स और 5 पल्सर बाइक्स बरामद कर ली गई। बरामदशुदा गाड़ियों की मालियत तकरीबन 50 लाख रुपए बताई गई है। इस केस में 2 मुलजिमान को गिरफ्तार किया गया, जबकि मजीद 2 मुलजिमान फरार हैं। गिरफ्तार शुदगान की शिनाख्त अशोक जिले मेदक और सलमान रायचूर रियासत कर्नाटक के तौर पर की गई है। पुलिस के मुताबिक चोरियों के पीछे काम करने वाले गैंग के खिलाफ मजीद तफ्तीश जारी है। ब्यूरो रिपोर्ट, मुंसिफ न्यूज़। గత కొద్ది రోజుల నుంచి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం బుల్లెట్ థెఫ్ట్ బాగా జరుగుండే దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి మా డిఐ కిరణ్ అండ్ మా SHO సత్యనారాయణ అండ్ టీమ్ అందరూ కలిసి కూడా ఒక స్పెషల్ టీమ్ లాగా ఏర్పాటు చేసి ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ 6 o'clock సమయంలో KLR వెంచర్లో 2 సస్పెక్ట్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని వాళ్ళతో మాట్లాడినప్పుడు సరైన సమాచారం రాకపోయేసరికి వాళ్ళు తీసుకొచ్చేసి ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు మేడ్చల్ పట్టణం మరియు నార్సింగ్ పోలీసులకు సంబంధించినటువంటి బైక్ దొంగతనం చేసినట్టు తెలిసిన దాంట్లో తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు సుమారుగా గత 4-5 నెలల నుంచి ఫోకస్ చేసి ఇవే బైక్ దొంగతనాలు చేసుకుంటూ జరిగింది. అట్లా చెక్ చేసుకుంటూ పోయేసరికి మా దగ్గర మేడ్చల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 17 వెహికల్స్ వాళ్ళు కన్ఫైన్ చేసినారు. అందులో భాగంగా ఈరోజు మొత్తం 18 వెహికల్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేసినాం. 17 వెహికల్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్, ఒక బుల్లెట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 18 బైకులు వాళ్ళు రికవర్ చేసినాం. అందులో 12 బుల్లెట్లు, 6 కబ్జర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకతను అశోక్ అని చెప్పేసి మన దగ్గర చిన్న శంకరపేట మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు కిరాయి తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు దొంగతనాలు చేసుకుని ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ సల్మాన్ ఇద్దరు కలిసి దొంగతనాలు చేసుకుని వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు అమ్ముకోవడం జరుగుతున్నట్టుగా మాకు తెలిసింది, గతంలో కొన్ని చేసినట్టుగా. ఇందులో భాగంగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగానే మన మునిరాబాద్లో అని చెప్పేసి ఒక గోదాములు అన్నీ కూడా ఇక్కడ చేసిన దొంగతనం చేసిన వెహికల్స్ అన్ని కూడా ఒకటేసారి లంసంగా క్యాంటీన్ మనం లారీల ద్వారా వేరే రాష్ట్రానికి పోవాలని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ పట్టుకొని వాళ్ళ దగ్గర 18 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో అశోక్ పైన గతంలో ఒక కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఒక మర్డర్ కేసు ఉంది అతని పైన. సల్మాన్ పైన కూడా రాయచూరు పోలీస్ స్టేషన్లో 6 ప్రాపర్టీ అఫెన్స్ చేస్తున్న అతనిపైన అక్కడ కూడా ఎక్స్ట్రాషన్ కేసులు, రాబరీ కేసులు కూడా అతనిపైన ఉన్నాయి. ఇద్దరు కూడా పాత నేరస్తులే. వాళ్ళని వల్ల పట్టుకొని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ టీంలో పనిచేసినటువంటి డిఐ కిరణ్ కుమార్ అండ్ SI నవీన్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి, క్రైమ్ టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇంత పెద్ద సొత్తు రికార్డు చేయడం జరిగింది. అందులో మా అందరికీ కూడా వీళ్ళందరూ కూడా టీం లాగా సత్యనారాయణ కూడా ఇన్స్పెక్టర్ SHO కోఆర్డినేషన్తో అందరూ చేయడం జరిగింది. దీనికి ఇంత కష్టపడి ఇంత మంచి పని చేసినందుకు గాను మా యొక్క సుపీరియర్ ఆఫీసర్లకు వాళ్ళకైనా రివార్డ్ కోసం పంపడం జరుగుతుంది. మొత్తం బైక్లు, వీళ్ళ టార్గెట్ ఓన్లీ బైక్స్ మాత్రమే. మీరు తాళం వేసినా కూడా వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక బ్యాగ్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. బ్యాగ్లో ఆ వైర్ కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినట్టు ఫోకస్డ్గా బుల్లెట్లు ఉంటాయి ఎక్కువ. బుల్లెట్ లేనప్పుడు అంత సంబంధించిన FZ బైక్స్ ఉంటాయి కదా, కొంచెం కాస్ట్లీ బైక్లు, అవి దొంగతనం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి తెలియదు. వీళ్ళు మాత్రమే ఇప్పుడు వాళ్ళు దొంగలాగా ఎవరికి చెప్పట్లేదు కదా, చెప్పకుండా తీసుకున్నానికి ప్లాన్ చేసుకొని చేసినారు. దాంట్లో कार
ఇటుండు. मज़ीद खबरों के लिए हमारे चैनल मुनसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।